నిత్య పూజలివిగో నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్ముని నిత్య పూజలివిగో. పలుకే మంత్రమట పాడైన నాలుకే కలకలమను పిడి గంటయట. పలుకే మంత్రమట పాడైన నాలుకే కలకలమను పిడి గంటయట. నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకును నిత్య పూజలివిగో. నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. గమన చేష్టలే అంగరంగ గతియట. తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే అలమట్టములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివిగో. నిరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్యే విలీయతే. అగ్నినా పక్ష్యతే తోయం వాయునా గ్రస్యతే అనరః. ఆకాశస్తు పిబేద్వాయుం మనస్యాకాశమేవ చ. బుద్ధ్యహంకారచిత్తం చ క్షేత్రజ్ఞే పరమాత్మని బ్రహ్మాండ రూపిణి పృథ్వీ. ప్రళయకాలములో ఈ ప్రకారముగా విశ్వమంతియు కూడా లయమవుతుంది అనేటువంటి విషయం. ఆ విధముగా మరి లయం కాలం అనేటువంటి ఒక అంశాన్ని లోకంలో ఎవరు చూసేది, ఎవరు చూసి చెప్పేది? భూమి లేకపోయే, జలం లేకపోయే, వాయువు లేకపోయే, ఆకాశం లేకపోయే ఎవరు ఈ విధంగా లయమైపోయిందనే విషయాన్ని గురించి ప్రస్తావన చేసేది? ఇవన్నీ కూడా వేదములే మన ముందు విషయాన్ని ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. ఈశ్వరవాణి కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే లయము మూడు విధములుగా ఉంటుంది. ఒకటి నిద్రా సంబంధమైన లయము, యోగ సమాధి యొక్క సంబంధమైన లయము, మూడవది మహాప్రళయము, అది బ్రహ్మ ప్రళయం, మహాప్రళయము. ఈ ప్రకారముగా మరి పృథ్వీ జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో అని చెప్పన్నప్పుడు ఇది సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశముగా చూసినప్పుడు మరి పృథ్వీ సంబంధమై ఉన్నటువంటి ఘ్రాణేంద్రియము, జల సంబంధమై ఉన్నటువంటి జిహ్వేంద్రియము, అగ్ని సంబంధమైనటువంటి యొక్క నేత్రేంద్రియము, వాయువు యొక్క సంబంధమై ఉన్నటువంటి త్వగేంద్రియము, ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి శ్రోత్రేంద్రియము అని అర్థం. ఇది ఒక మహాప్రళయం. మహాత్ములు ధ్యానము ద్వారా అంతర్ముఖులై అన్నిటినీ కూడా తమలో లయింపజేసుకునేటువంటి విధానము. ఇది సాధనా సంబంధమై ఉన్న అంశముగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మనస్సుని అంతర్ముఖము చేసి ఆత్మ యొక్క సన్నిధికి తీసుకుపోతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా జరిగేటువంటి ఒక చక్కటి మార్పు, పరిణామం
ఇది మహాత్ములు మాత్రమే యోగ సమాధి సంబంధముగా అంశముగా వాళ్ళు గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా పంచభూతములు అన్నప్పుడు మనలో పంచభూత సంబంధమై ఉన్న జ్ఞానేంద్రియాలు ఈ ప్రకారంగా లయమైనప్పుడు మనస్యాకాశమేవచ కనుక శ్రోత్రేంద్రియము మనస్సులో లయమవుతుంది అన్నాడు. బుద్ధ్యహంకార చిత్తంచ క్షేత్రజ్ఞే పరమాత్మని. మరి ఆ మనస్సు అనేది బుద్ధిలో, బుద్ధి అనేది అహంకారములో, అహంకారం అనేది చిత్తములో, చిత్తం అనేటువంటిది క్షేత్రజ్ఞుడు జీవుని యందు లయంగాగా అట్టి ఆ జీవుడు పరమాత్మలో చేరిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది కేవలం యోగ సమాధి, యోగ నిద్ర, దాని యందు మాత్రమే మహాత్ములు ఈ విధంగా లయింపజేసుకునే విధానం ఉంటుంది. రెండవది నిద్రా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము, అది యోగ నిద్ర అన్నాం, దీన్ని గాఢ నిద్ర అని చెప్పని అంటాం. జ్ఞాన సంబంధముగా ఏర్పడేటువంటిది యోగ నిద్ర, అవిద్యా సంబంధముగా ఏర్పడేటువంటిది గాఢ నిద్ర. గాఢ నిద్ర ఎందుకు కూడా ఈ విధంగా మరి ముందు జ్ఞానేంద్రియాలు మొత్తం లయం కావటం, ఆ తర్వాత మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అంతరేంద్రియాలు కూడా జడమైనప్పుడే నీకు సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి, నిద్రా సంబంధమై ఉన్నటువంటి సుఖాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. సుషుప్తిని పొంది ఉన్నటువంటి వాని యందు కూడా జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు, మనోబుద్ధ్యాదులు కూడా పనిచేయటం లేదు. అవన్నీ పనిచేయటం మానుకుంటేనే గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ అని చెప్పని అంటాం. అంటే ఆ సుషుప్తి అవస్థ యందు జీవాత్మ పరమాత్మని అనగా జీవుడు బ్రహ్మం లీనం కావడం అనే అంశం రాదు. జీవుడుగా ఉండే ఆ యొక్క సుషుప్తి యందు ఆనందాన్ని అనుభవించే విధానం ఉన్నటువంటి వాటి ప్రాజ్ఞుడు అన్నారు. ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయ ఆనంద భుక్కు అన్నట్లుగా అంటే ఆనందాన్ని ఆస్వాదించే విధానముగా ఉన్నటువంటి ప్రాజ్ఞుడు అనగా మూడవ అనుభవంగా ఉన్నటువంటి ప్రాజ్ఞుడు. విశ్వడు, తైయస్సుడు ఇద్దరు కూడా నిష్క్రమించగా మూడవ అతనగా ఉన్నటువంటి ప్రాజ్ఞుడు అనేటువంటి అతడు ఏకీభూత ఒక్కడగా ఉండి అక్కడ ఆనందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జీవత్వం లయం కాదు, జీవత్వం ఉంటుంది. అంటే జీవత్వంతో ఉండే అక్కడ ఒక్కడగా ఉండి ఆనందాన్ని ఆస్వాదించేవాడుగా ఉన్నాడు కాబట్టి అది సుషుప్తికి సంబంధించినటువంటి అంశము. ఇక్కడ బుద్ధి అహంకార చిత్తంచ క్షేత్రజ్ఞ పరమాత్మని చెప్పుకురావటం కారణంగా క్షేత్రజ్ఞుడకు జీవుడు పరమాత్మని, పరమాత్మ యందు విలీనం చెందే విధానం ఏంటంటే అది యోగ సమాధికి సంబంధించిన అంశముగా మన చక్కటి అంశాన్ని మనకి మంత్రాల్లో స్వామివారు తెలియజేశారు. అహం బ్రహ్మేతి మాం ధ్యాయేతు ఏకాగ్రమనసా సకృత్ సర్వం తరతి పాప్మానం కల్పకోటి శతైః కృతం. ఈ ప్రకారంగా జీవాత్మ పరమాత్మని, క్షేత్రజ్ఞే పరమాత్మని, ఈ క్షేత్రజ్ఞుడకు జీవుని పరమాత్మలో, బ్రహ్మములో చేర్చేటువంటి అంశమైతే ఉన్నదో అలా చేర్చేటువంటి యొక్క అంశాన్ని ఎక్కడ ధ్యానం అనే విషయముగా స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. అహం బ్రహ్మేతి మాం ధ్యాయేతు ఏకాగ్రమనసా సకృతు. ఏకాగ్రము అని చెప్పనంటే మనస్సులో ఎలాంటి ఆలోచన అనేది లేకుండా పెట్టడాన్ని ఏకాగ్రము అంటారు. అగ్రం ఒకే ఒక్క మనస్సుగా ఉంటుంది. సాధారణంగా ఈ అంతఃకరణముగా చెప్పే మనస్సులో చాలా అంశాలు చేరి ఉన్నాయి. అనేక సంస్కారములు, గుణములు, నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ మనస్సును ఎప్పుడూ కూడా చుట్టుముట్టి ఉంటాయి.
మనసు అనేది గనక వ్యవహార దశలో ఉన్నదా అంటే ఈ మొత్తం చుట్టూ మూగి ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనలు అనేటువంటి ఏ ప్రకారముగా పృథ్వీ మండలాన్ని మేఘాలు కప్పి ఉంటాయో అట్లా మనస్సుని ఈ ఆలోచనలు అనేటువంటి మేఘాలు ఎప్పుడూ కూడా ఆవరించి ఉంటాయి. ఈ విధంగా మేఘాలు నడుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వెనకాల మేఘాలు వస్తూ ఉన్నట్లుగా ఈ మనసు అనే దాంట్లో కూడా ఈ ఆలోచనలు అనేటువంటి మేఘాలు పోతూ ఉంటాయి, వచ్చేవి వస్తూ ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. ఎప్పుడు ఒక ప్రవాహముగా ఈ ఆలోచన అనేటువంటి యొక్క అంశం మనస్సులో చేరి ఉంటుంది. ఇక వ్యవహార దశలో ఈ మనసులో ఉన్న గుణాలు అనేటువంటివి ప్రకోపించి అవన్నీ కూడా మరి ఒకటొకటే ముందుకొచ్చి మనస్సుని తమ యొక్క వైపుకి లాక్కుపోతూ ఉంటాయి. శక్నోతి హైవయసోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్. శక్నోతి హైవయసోఢం ప్రాక్కో శరీర విమోక్షణాత్. కామక్రోధ ఉద్భవం వేగం, కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం. ఇట్లా మనస్సులో చేరి ఉన్నటువంటి గుణాలు ఏదో ఒకటి ఎప్పుడు మనస్సు మీద తారట్లాడుతూనే ఉంటాయి. సందర్భం వచ్చిందా అంటే ఆ గుణం మనస్సుని అమిత వేగముగా లాక్కుపోయి వ్యవహారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మనస్సు అనేది చాలా వాటికి వశమైపోయి ఉన్నది. ఇంద్రియాలు అవి కూడా సందర్భానుగుణ్యంగా మనస్సును లాక్కుపోతూ ఉంటాయి. నేత్రేంద్రియము, శ్రోత్రేంద్రియము ఈ రకరంగా ఏ ఏ ఇంద్రియం యొక్క ప్రభావం ఉంటుందో ఆ ప్రభావానికి గురై ఆ మనస్సు ఆ విధంగా పోతూ ఉంటుంది. ప్రమాధీని హరంతి మనస్సు హరంతి ప్రసభం మనః అంటాడు. హరంతి ప్రసభం మనః. కనుక ఆ మనస్సుని ఇంద్రియాలు చాలా వేగవంతముగా లాక్కుపోయి ఆయా విషయాల్లో పడవేస్తూ ఉంటాయి. ఇట్లా చూస్తే ఈ మనస్సు అనే దాని మీద అనేకం దాడి చేస్తూ ఉన్నాయి. సంకల్పాలు కూడా అవి కూడా వచ్చి మనస్సుని అమిత వేగంగా లాక్కుపోతూ ఉంటాయి. కాసేపు ధ్యానం చేయాలనే ఆలోచనతో కూర్చుంటావు, మరి క్షణంలోనే ఏదో ఒక ఆలోచన వచ్చి మనస్సును లాక్కుపోయి ఆలోచన ప్రవాహంలో పడవేస్తుంది. ఇట్లా మనస్సుని అన్నీ కూడా చుట్టుముట్టి ఉన్నాయి. అందువల్లే సాధకులు వాపోతూ ఉన్నారు, నా వల్ల కావట్లేదయా అని చెప్పేసి. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయో ఇవ సుదుష్కరం. సుదుష్కరం సాధ్యం కావట్లేదయ్యా. నువ్వేదో చెప్పావు కానీ ధ్యాన విషయం విన్నప్పుడు బాగానే ఉన్నది, కానీ కూర్చున్నాకే నాకు ఈ విషయం అర్థం అవుతా ఉన్నది. విన్నప్పుడు ఏమనిపించలా, ధ్యానంలో కూర్చుంటే అర్థం అవుతా ఉన్నది. ప్రమాది బలభద్రుఢం, మహావేగముగా మనస్సు నా వశం తప్పి ప్రవాహ రూపంగా పోతా ఉన్నది. దాన్ని నిగ్రహించటం నా వల్ల కాదనేదిగా తోస్తూ ఉంది కృష్ణ. వాయో ఇవ సుదుష్కరం. ఎట్లా వాయువును బంధించడం సాధ్యం కాకుండా ఉండిది ఉన్నదో అట్లే మనసు అనే దాన్ని కూడా నిగ్రహించటం అది నాకు సాధ్యపడదేమో అనిపిస్తుంది కృష్ణ అంటాడు అర్జునుడు. అర్జునునికి ఉన్న పరిస్థితే లోకంలో అందరికీ ఉన్నది. దాదాపుగా ధ్యాన విషయంగా చూసినట్లయితే అర్జునుడు ఏ యొక్క అంశాన్ని ఆయన ప్రస్తావించాడో ఆయన చెప్పుకున్నాడు, బాధపడ్డాడు. మనం చెప్పుకోలేక లోపల బాధపడుతున్న పరిస్థితి. నా మనసు ఉండలేదా? అడగండి ఎవరినైనా, ధ్యానం చేస్తున్నావా? చేస్తున్నాను. మనసు ఎట్లా ఉంది? ఏముండేది మనసు? ఎవరు పడ్డ ఈ మాటే సాధారణంగా వాడే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ మనస్సు అనేది చాలా వాటికి వశమై ఉన్నది, లోబడి ఉన్నది.
మళ్ళా గుణాలకు కూడా లోబడింది. ఏ ఏ గుణాలు ప్రకోపిస్తే ఆ గుణాలు ఆ మనస్సు నా ప్రకారంగా అవి లాక్కుపోతూ ఉన్నాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఇది ఉన్న పరిస్థితి. ధ్యానం చేసేటప్పుడు తమస్సు ఆవహించిందా అంటే ఇక జోలపాటే, ముందుకు వంగను వెనక్కి లేగను, ముందుకు వంగను వెనక్కి లేగను, ఇదే సరిపోతూ ఉంటుంది. అరగంట సేపు ధ్యానం పెట్టుకుంటే కిందకి పడను, పైకి లేగవను, కింద పడను, పైకి లేగవను. ఎందుకంటే స్తమో గుణం వ్యవహారం వచ్చేసింది అక్కడ. కనుక ఈ గుణములు కూడా మనస్సును ఏదో రూపంగా వశం చేసుకుని లాక్కుపోతూ ఉన్నాయి. కామాది గుణాలు కూడా మనస్సుని వశం చేసుకుని తమకు అనుగుణ్యముగా ఆ మనస్సుని ఆ విధంగా అవి కూడా లాక్కుపోతూ ఉన్నాయి. గమనించండి, కోపం వచ్చినప్పుడు తట్టుకొని తమాయించుకొని సాక్ష్యత్వముగా నిలబడగలిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కోపం వచ్చినప్పుడు, మా కోపం వస్తే అంత వేగంగా మేము బావండి శాంతంగా ఉంటాం, నాకు అసలు కోపం రాదు, ఒకవేళ వచ్చినా కానీ నేను తట్టుకుని తమాయించుకుని ఉంటాను అని చెప్పనే మాట వాడుతూ ఉంటా. వచ్చినప్పుడు చెప్పాలి ఈ మాట, కోపం రానప్పుడు కాదు, వచ్చినప్పుడు చెప్పాలి. అంతేక వేగం, కామ క్రోధ ఉద్భవం వేగం, కామ క్రోధ ఉద్భవం వేగం, ఆ వేగ దాటికి తట్టుకోవటం కష్టం. ఎవరు ఆ వేగాన్ని ఆపగలిగే విధానం కాదు. ఆ సందర్భంలో పోయి ఆ విధంగా తిట్టడము, కొట్టడము, ఏదో చేయటము చేసేస్తాడు. ఆ తర్వాత కోపం చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళా శాంత తత్వానికి వచ్చి అప్పుడు పశ్చాత్తాపడతాడు. అరే ఎంత ఆవేశం, ఇంత తొందరపాటు, ఎంత అనర్థంగా జరిగింది అని. ఇట్లాగా తర్వాత శాంతించినప్పుడు అప్పుడు మనస్సుకి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇట్లా మనస్సు అనేది ఇటు సంస్కారాలకు లోబడి ఆలోచన పరంపర ప్రవాహాలలో కొట్టుకుపోతూ ఉన్నది. ఆ ప్రకారం గుణ ప్రకోపాలకు లోనై ఆ మనస్సు కామావేశం, క్రోధావేశాలు లాంటి దాయకాలుగా పోతా ఉన్నది. ఇక సాత్విక రాజస్యకాలు, తామస్యకాలు వాటి యొక్క ప్రభావాలకు లోనై అది మళ్ళా ఆ గుణ ప్రభావాల లోనై అది పోతా ఉన్నది. ఇట్లా మనస్సు అనే దాని చుట్టూ చాలా చేరే ఉన్నటువంటి పరిణామాలు. మరి ఇవన్నిటి నుంచి తట్టుకొని ఏకాగ్ర మనసా సకృతో, ఇది చేయాలని చెప్పనంటే కత్తి మీద సామే, సామాన్య విషయం కాదు. ఏమి చిత్తో పరము మహత్తరమది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని రామచంద్ర స్వాముల వారు కూడా ఆ విషయాన్ని చాలా మెచ్చుకున్నటువంటి విధానం. చిత్తో పరము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. చిత్తోపరమం, మనస్సు ఉపశమించటం అనేటువంటిది అందరికీ రాదయ్యా అని స్వామి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉన్న పరిణామాలు మనం దర్శించుకున్నాం, లోన చూస్తూ ఉన్నాం. ఎవరికి వారు జీవితంలో అంశాలని చవి చూస్తున్న విధానమే. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, ధన్యాత్ములు, పుణ్యాత్ములు, భవ్యాత్ములు, భగవత్ కృపకు గురు కృపకు పాత్రులై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఈ సమస్య అనేది పెద్దగా ఉండదు. అట్లాగా కను రెప్పలు వాలిశాడా మనస్సు ఎమ్మటే ఆ యోగ సమాధి వైపు ప్రయాణం చేసిందా అన్నట్లుగా కొంతమందికి ఉంటుంది. అట్లాగా కను మూసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ. ఇది తత్వజ్ఞులు, కొంతమంది మహాత్ములు, పుణ్యమూర్తులు
అట్లాగా మరి ఆ మనస్సు ఎప్పుడు వాళ్లకు స్వాధీనమై ఉంటుంది, తమ వశమై ఉంటుంది. రామచంద్ర స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి 2 చేతులు ముకులించి వినమ్రుడై స్వామి పాదాలు నమస్కరిస్తూ ఎట్లా నిశ్చలముగా ఉన్న విధానములో కొంతమందికి ఆత్మారాముని సన్నిధిలో ఈ హనుమంతుడగు మనస్సు అనే హనుమంతుడు అట్లా నిశ్చలముగా శాంతముగా ఆత్మానందాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుంది. అది ఎంతో సాత్విక సంబంధమై ఉన్న సంస్కారము, జ్ఞాన సంబంధమై ఉన్న సంస్కారము, ఆత్మతత్వ సంబంధ సంస్కారము ఇవన్నీ తోడైనప్పుడు వాళ్లకు ఇది పెద్ద సమస్యగా ఉండదు. చాలా నిశ్చలముగా ఎప్పుడు కూర్చుని ఉన్నా, నుంచుని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ మనస్సు వాళ్ళకు అధ్యయనములో ఉంటుంది. వాళ్ళ వెంబటే ఆ మనస్సు అనేది ఉంటుంది. కాబట్టి వారు అంతర్ముఖము చేయటం, ఆత్మానందాన్ని పొందటం అనే విషయం వాళ్ళకి పెద్ద సమస్యగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందే ఆ సాధన అంతా కూడా కొనసాగించారు, ఉత్తీర్ణులయ్యారు, వాళ్ళు ధన్యజీవులయ్యారు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మయందే రమిస్తూ ఉంటుంది, ఆత్మయందే తృప్తి పొందుతూ ఉంటుంది, ఆత్మయందే ఆనందిస్తూ ఉంటుంది అని స్వామి చెప్తారు. అలాంటి ఆ విధానం జీవితంలో వచ్చిన వాళ్ళు ధన్యులు. అలాంటి స్థితి రావటానికై తిప్పలబడుతున్న విధానం అది. గంట సేపు ధ్యానం అంటారు, కూర్చుంటారు. గంట సేపు? ఆ గంట అయ్యే లోపల దాదాపు 10-15 సార్లు కళ్ళు తెరిచి ఇంకా టైం కాలేదా, ఇంకా గంట సేపు కాలేదా, ఎప్పుడు గౌతమ్మ గంట సేపు, ముళ్ళే ఆగిపోయిందేమన్నా, బ్యాటరీ అయిపోయిందా అన్న విధానంగా ఉంటుంది. కనుక మనకు ఇష్టమై ఉన్న కార్యంలో ఉంటే ఇలాగే ఉంటుంది. మనస్సుకి ఇష్టమై ఉన్న కార్యంలో ఉంటే టైం తెలుస్తుందా? టీవీ ముందేసుకుని సినిమా చూస్తూ ఉన్న విధానంగా ఉన్న మనస్సు టైం చూసుకుంటుందా చెప్పండి? ఏమి 2 గంటలు అయిపోయినా 3 గంటలు అయిపోయినా అప్పుడే సినిమా అయిపోయిందా అంటాడు. 2:30 గంట అయిపోయింది అప్పటికి. కాబట్టి ఈ ప్రకారంగా మనసుకు ఇష్టమై ఉన్నది చూసారా, దాని కష్టంగా ఉండదు, ఎంతసేపైనా కూర్చుంటుంది అట్లాగే. కానీ మనకు ఇష్టమైంది ఏదైతే ఉన్నదో అక్కడ కూర్చోవాలంటే దానికి చాలా భారం, బాధ, దుఃఖం. ఈసార్లేవయ్యా ఇప్పుడు ధ్యానం రేపు చేసుకోవచ్చు కదా, ఏమి ఈ పూట చేయాలి మొత్తం గంట సేపు, ఈ పూట అరగంట, రేపు అరగంట పెట్టుకోవచ్చు కదా అంటే మనసు ఇది దానికి ఇష్టం లేనిది కాబట్టి అట్లా వాయిదా వేస్తూ ఉంటుంది. తనకు ఇష్టమై ఉందనుకో అది ఇప్పుడే పెట్టుకుంటుంది. అందువల్ల ఇష్టాలు అనేటువంటివి ఇక 2 కూడా వేరైపోయాయి. మన ఇష్టం వేరైపోయింది, తన ఇష్టం వేరైపోయింది. మనకు ఇష్టంగా ఉన్నటువంటివన్నీ వాయిదాలు వేస్తూ ఉంటుంది. రేపు చూసుకోవచ్చు కదా, ఇప్పుడు ఏం తొందర ఏమి అనే విధానకాలుగా వాయిదాలు వేస్తూ ఉంటుంది. తనకిష్టమై ఉన్నటువంటి అన్నీ కూడా ఏం చేస్తుందంటే మరుక్షణమే అవి చేయటానికి ఉపక్రమిస్తుంది. ఈ ప్రకారంగా మనస్సుకు మనం స్వాధీనం అయిపోయాము. ఆ మనస్సు మనకు స్వాధీనం కావాలంటే చాలా ప్రయాసతో చేరి ఉన్న విధానము. ధ్యాయేతో ఏకాగ్ర మనసా సహా ఏక అంటే ఒక్కటై ఉన్నటువంటి దాని యందు మాత్రమే ఉండటాన్ని ఏకాగ్రము. తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. భగవద్గీతలో కూడా పరమాత్మ తత్ర ఏకాగ్రం మనస్సుని ఏకాగ్రము చెయ్యి అని చెప్పని
మీకు ఈ మాటలు చూస్తే భగవద్గీతలో స్వామివారు పదే 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 చెప్పుకొస్తూ ఉంటాడు. యోగీశ్వరుడు ఎత్ర యోగీశ్వర కృష్ణ, యోగీశ్వరుడై ఉన్నటువంటి స్వామివారు తస్మాత్ యోగి భవార్జున, అందరూ యోగులు కాండి అని చెప్పి అంటూ ఉన్నాడు. నేను యోగినై ఉన్నాను కాబట్టి మీరు కూడా తస్మాత్ యోగి భవార్జున, మీరు కూడా యోగులు అని ఆయన చెప్పేటువంటి మాట. మరి యోగం అనేటువంటి దాన్ని కొద్దిమందే అపేక్షించే వాళ్ళు ఉన్నారు, అందరూ అపేక్షించటం లేదు. ఎందువల్ల మరి అంతటి కృష్ణ పరమాత్మల వారు జగన్నాటక సూత్రధారి, ఈశ్వంభరుడు, వైకుంఠవాసి, మరి భగవంతుడే స్వయంగా ఈ భూలోకానికి దిగి వచ్చి యోగ తత్వాన్ని ఆయన బోధిస్తే దాని మీద మక్కువ కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నారు. కేవలం జ్ఞానం ద్వారానే మోక్షం అనేటువంటి అంశములో చేరిపోయి ఉన్నారు. శ్రవణ మాత్రముతోనే అహం బ్రహ్మాస్మి అనేది వస్తుంది మాకు. శ్రవణ మాత్రేన, వినటంతోనే మాకు అహం బ్రహ్మాస్మి వస్తుంది, అదే మాకు చాలు, అదే మోక్షము అనేటువంటి వాళ్ళు లోకంలో ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళు ఈ యొక్క యోగ మార్గాన్ని చెల్లించడానికి సుముఖత చూపించటం లేదు. దాని కారణంగా మరి తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయనే విషయం అది భగవంతుడే చూసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ యోగి భవార్జున వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. యాగములు, యజ్ఞములు, వ్రతములు, దానములు, తీర్థయాత్రలు ఎన్నో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చేసేటువంటి దానికంటే అత్యేతి మిక్కుటమై ఉన్న విధానం ఏంటంటే యోగి వాడు పొందేటువంటి ఏ స్థానమైతే ఉన్నదో అది చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి స్థానముగా మరి భగవద్గీతలో స్వామివారు ప్రస్తావిస్తున్న అంశము. ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా మరి అవి కూడా చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. నమేధయా న బహునా శృతేనా, ఎన్ని విన్నా కానీ ఎంత శ్రవణం చేసినప్పటికి కూడా నువ్వు సాధన చేయిందే నీకు దాని యొక్క అనుభవం కలిగే అవకాశము లేదు అన్నారు. శ్రవణాయాపి బహుభిః న లభ్యః శృణ్వంతః అపి న విద్యుః ఆశ్చర్యవక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశలోనుశిష్టః అనే మాటలు మీకు కఠోపనిషత్తులో చాలా సందర్భాలలో ఆయన చెప్పుకొస్తూ ఉంటాడు. శ్రవణాయాపి బహుభిః న లభ్యః, ఎన్ని విన్నప్పుడు కూడా నీకు నలభ్యః ఆ స్వరూప స్థితి లభించే అవకాశం లేదు. శృణ్వంతః అపి న విద్యుః, శృణ్వంతః ఎన్నో విషయాలు విన్నాడు, విన్నంత మాత్రంతో నైవిద్యుః వానికి ఏమీ కూడా తెలియదు అనే మాట అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి, భగవద్గీత బోధిస్తూ ఉన్నది. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగి కావాల్సిందే, నివృత్తి మార్గంలో పోవాల్సిందే, అంతర్ముఖుడు కావాల్సిందే. ఇట్లా మీకు చూస్తే భగవద్గీత మరి ప్రస్తావనలో ఉన్నాయి. అందువల్ల ఆ తర్వాత పరిణామాలు ఏమిటో భగవంతుడే విధించే విధానం ఉంటుంది. ధ్యాయేత్ ఏకాగ్రమనసా సకృత్ అహం బ్రహ్మ ఇతి మాం ధ్యాయేత్, అహం బ్రహ్మ, అహం నేను, బ్రహ్మ బ్రహ్మము, ఇతి అని మాం ధ్యాయేత్ నన్ను వాళ్ళు ఈ విధంగా ధ్యానించాలి అని అంటూ ఉన్నాడు. మాం అంటే నన్ను అని అర్థం. కాబట్టి త్వా అంటే నీవు, త్వాం నిన్ను. ఇక్కడ మాం అన్నాడు, మాం అంటే నన్ను అన్న అర్థం. ఈ ప్రకారంగా నా స్వరూపం ఎట్లా ఉందయ్యా అంటే అహం బ్రహ్మేతి, అహం బ్రహ్మ, అహం నేను, బ్రహ్మ బ్రహ్మమును అని.
మాం ధ్యాయేత్. కనుక ఆ భగవంతుడు ఎట్లా ఉన్నాడనే మాటకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమును. కేవలం ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క ఆకృతి అనేది ఉన్నదో అది ఒక మాయా కార్యంగా రావటం జరిగింది. లోక సంరక్షణార్థం, ధర్మ సంరక్షణార్థముగా వచ్చినటువంటి ఒక అవతార ప్రక్రియ. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును స్థాపించటానికై, అధర్మమును తొలగింపజేయటానికై ఇట్లా నేను సంభవామి, లోకంలో ఈ విధంగా వెలువడాను, వచ్చాను. కనుక నా యొక్క స్వరూపం ఏమిటని చెప్పానంటే, మాం ధ్యాయేతు అహం బ్రహ్మ, నేను కేవలం బ్రహ్మమును అని స్వామి చెబుతున్నారు ఎక్కడ. కనుక అహం నేను అన్నప్పుడు నేనేం చెబుతాం, అహం ప్రత్యేగాత్మ. నేనెవరు అన్నప్పుడు ప్రత్యేగాత్మ స్వరూపం. కృష్ణ పరమాత్మ ఎవరు అంటే ఆయన బ్రహ్మస్వరూపం. ఇది కనుక ఈ శరీరంలో నేనుగా, ఈ దేహం నేనుగా భావించుకుంటూ ఉన్నాం, ఈ శరీరం నాదిగా భావించుకుంటూ ఉన్నాం. ఇలా భావించుకునేటువంటి యొక్క ఈ శరీరంలో నేను ఉన్నాను. శరీరమే నేను కాదు. శరీరానికి విలక్షణమై లోపల సాక్షి మాతృడుగా ఉన్నటువంటి అహం నేను. ఆ నేను ఎవరు అనే మాటకి చెప్తుంది శాస్త్రం, ప్రత్యేగాత్మ అన్నారు. అది ప్రత్యేగాత్మ. అందువల్ల మనలో అనగా మనమంటే దేహముగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి వ్యవహార దశలో కనబడుతున్న వస్తువు కనుక, ప్రత్యక్షం గోచరిస్తున్న వస్తువు కనుక నేను మనము అనే మాట ఈ దేహమునందు ఆపాదించి చెప్తూ ఉంటాం. ఇది అలవాటైపోయింది. ఈ విధంగా చెప్పుకోవటం మనందరికీ కూడా ఒక స్వాభావిక ప్రకృతి అయిపోయింది. కనుక నాలో ఈ దేహము లోపల నేను ఉన్నాను. దేహముగా నేను దేహము కాదు, దేహము లోపల ఉన్నాను. ఆ దేహము లోపల ఉన్న నేను ఈ దేహానికి సాక్షిగా ఉన్నా. దేహానికే కాదు, లోన తెలియబడేటువంటి యొక్క అన్నింటికీ సాక్షిగా ఉన్నాను. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యముగుసు, తెలివినై సర్వమునుగాంచు దృక్కు నేను. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు, తెలియబడేటువంటి భాగమంతా కూడా దృశ్యమే అన్నారు. యదృశ్యం తన్నశ్యం. తెలియబడుతూ ఉన్నాయి. నేత్రం ద్వారా శబ్ద దృశ్యాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రోత్రం ద్వారా శబ్దాలు గోచరిస్తూ ఉన్నాయి. నాలుక ద్వారా రసాలు తెలియబడుతూ ఉన్నాయి. ఇట్లా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటివి నాకు తెలియబడుతూ ఉన్నాయి. అదే ప్రకారంగా లోన ఉన్నటువంటి తన యొక్క మనస్సు యొక్క తత్వం, నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉన్నది, నా మనస్సు చాలా చికాగ్గా ఉన్నది, నా మనస్సు ఈ పూట అశాంతిగా ఉన్నది, నా మనస్సు చాలా ఈ పూట ప్రశాంతముగా ఉన్నది, నా మనస్సు నిర్మలముగా ఉన్నది, నిశ్చలముగా ఉన్నది అని చెప్పి చెబుతూ ఉంటాం. కనుక ఆ ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు కూడా నీకు దృశ్యమాత్రముగా తెలియబడుతున్నది, తెలియబడే వస్తువుగా ఉంది నీకు. నా మనసు నిద్రా సమయంలో లయమైపోయింది. మెలకు రాగానే మనస్సు మళ్ళీ వ్యవహరిస్తుంది. మనసు లైవ్ అయింది, అది నీకు తెలుస్తూ ఉన్నది. మనసు మళ్ళీ వ్యవహరిస్తున్నది, తెలుస్తూ ఉన్నది. అలాగా ఆ తెలుసుకునేటువంటి తత్వమే దాన్ని ప్రత్యేగాత్మ అనే మాటగా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చేతనాన్ని ప్రత్యేగాత్మ అనే పదంతో చెప్పుకొస్తారు. అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అని చెప్పని అంటారు. సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అని మనకు మాండిక్యం కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా ఉన్న స్వరూపమైతేనేమో బ్రహ్మము అన్నారు. అయం ఆత్మ బ్రహ్మ, అయం అంటే ఈ దేహం అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి దానిని ఆత్మ అన్నారు. ఇది మనకి
మాండుక్యములో చెప్పే అంశం. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. కానీ అంతటా ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అని, మనలో ఉన్న స్వరూపాన్ని ఆత్మ అని చెప్పని అన్నారు. అట్టి ఆత్మకు ప్రత్యక్ అనేటువంటి ఒక అంశమును చేర్చి ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యక్ అనేది ఉపసర్గ చేర్చి ప్రత్యేగాత్మ అనే పదం పెట్టారు. మనకి ఈ పదం బ్రహ్మమునకు రాదు, మళ్ళా ప్రత్యక్ బ్రహ్మ అని అనరు, ప్రత్యక్ పరమాత్మ అని చెప్పి అనరు. ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ అనేది, ఈ ప్రత్యక్ అనే పదము ఒక ఆత్మకు మాత్రమే అన్వయమై ఉంటుందా కానీ మరి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం అని అన్నప్పుడు మూడు ఒకటే సాధారణంగా. ఇవి సమసత్తాలు అంటారు. ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మం, వీటిని సమసత్తాలు, ఒకే సత్తాత్వం కలిగి ఉన్నాయి, పారమార్థిక సత్తా అని చెప్పని. అందువల్ల ఈ మూడు ఒకటే అనే మాట. అయినా కానీ ప్రత్యేక్ అనే పదము పరమాత్మకు చేర్చరు, ప్రత్యేక్ పరమాత్మ అని చెప్పి అనరు. ప్రత్యేక్ బ్రహ్మ, ప్రత్యేక్ బ్రహ్మ అనే పదం వాడరు, ప్రత్యేగాత్మ. మన ఉపనిషత్తుల్లో కూడా, మీ కఠోపనిషత్తులో పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి అంతరాత్మన్ అని మనకి ఉపనిషత్తుల్లో చెప్పే మాట, ప్రత్యేగాత్మానం. కాబట్టి ఆ ప్రకారముగా ఎందువల్ల ప్రత్యేక అనే పదం పెట్టారయ్యా? ఇది బ్రహ్మమునకు వాడలేదు, పరమాత్మకు వాడలేదు, కేవలం ఆత్మ కాడ మాత్రమే ప్రత్యక్ అనే పదం ఎందువల్ల వాడటం జరిగిందని చెప్పానంటే, ప్రత్యక్ అంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్ అని అంటారు. బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు అని చెప్పని అంటారు. ఇంద్రియాల ద్వారా మనస్సు బయటకు పోతే దాని పరాక్ దర్శనము. అదే మనస్సు అంశ యొక్క ఆశ్రయాన్ని పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి దాన్ని ప్రత్యక్ అని చెప్పనే పదం వాడతారు. అందువల్ల అంతర్ముఖ వృత్తి అనే దానికి ప్రత్యక్ అనేదిగా వాడతారు. అట్టి అంతర్ముఖ వృత్తికి మాత్రమే తెలియబడేదిగా ఉన్నది కాబట్టి ప్రత్యక్ ఆత్మ, ప్రత్యేగాత్మ అని అర్థం. కాబట్టి ఆత్మ అనే దాన్ని నువ్వు కనుక అంతర్ముఖ వృత్తి ద్వారా తెలుసుకున్నట్లయితే నీవు బ్రహ్మమును, పరమాత్మను తెలుసుకున్నవాడివే అవుతున్నావు. ఎందుకంటే ఈ ఆత్మయే పరమాత్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. సమసత్తలు అని చెప్పి అన్నాం కదా, పారమార్థికంగా సమసత్తాలు. సమసత్తా అంటే ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మం మూడు కూడా ఒకటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అందువల్ల ఏకం అద్వితీయమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే ఆత్మ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం, ఆ బ్రహ్మమునే పరమాత్మ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. అలాగా పిలవటంలో గల కారణం ఏమిటయ్యా అని చెప్పనంటే, మరి ప్రత్యేగాత్మ అనేటువంటి వస్తువు కాడ అవిద్య అనే ఉపాధి ఉన్నది, పరమాత్మ అనే పదం కాడ మాయ అనే ఉపాధి ఉన్నది. ఈ మాయ అనే ఉపాధి కారణంగా దాన్ని పరమాత్మ అన్నారు, బ్రహ్మమునే. అవిద్య అనే ఉపాధి కారణంగా ఇక్కడ ఆ బ్రహ్మమునే ఆత్మ అనే పదంతో వాడారు. కాబట్టి ఆత్మను తెలుసుకోవటానికి గల విధానం అంతర్ముఖ వృత్తి అనే మాట వాడారు. అట్టి అంతర్ముఖ వృత్తికే ప్రత్యక్ అనే పదం జోడించారు. ఆ అంతర్ముఖ వృత్తినే ప్రత్యక్ అనే పదం వాడతారు. అట్టి ఆ ప్రత్యక్గా ఉన్నటువంటి దానికి మాత్రమే, అంతర్ముఖ వృత్తికి మాత్రమే ఆత్మ తెలియబడేదిగా ఉన్నది. ఇప్పుడు అంతర్ముఖ వృత్తికి బ్రహ్మం తెలియబడదా, అంతర్ముఖ వృత్తికి పరమాత్మ తెలియబడదా అని ప్రశ్న అవసరంలా. అంతర్ముఖ వృత్తితో ఆత్మను తెలుసుకున్నట్లయితే నువ్వు పరమాత్మను తెలుసుకున్నవాడివే, బ్రహ్మమును తెలుసుకున్నవాడివే అవుతున్నావు. ఎందుకంటే ఈ ఆత్మయే పరమాత్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. నిరుపాధిక చేతనమును బ్రహ్మము అన్నారు, సోపాధిక చేతనములను పరమాత్మ, ఆత్మ అన్నారు. ఏమిటా సోపాధికములు అంటే మాయ ఉపాధి, అవిద్య ఉపాధి అర్థం. మాయ ఉపాధిగా ఉన్నటువంటి
ఆ చేతనాత్మిక స్వరూపం ఈశ్వరుడు. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి చేతనాత్మిక స్వరూపం జీవుడు. కాబట్టి ఈ జీవుడు అనబడేటువంటి విధానములో నువ్వు ఆ స్థానంలో చేరి ఉన్నావు. నువ్వు జీవస్థానంలో చేరి ఉన్నావా, ఈశ్వర స్థానంలో చేరి ఉన్నావా అని చూసుకున్నట్లయితే నువ్వు ఈశ్వర స్థానములో చేరి లేవు, జీవుని యొక్క స్థానములో చేరి ఉన్నావు. అవిద్య అనే ఉపాధి నీకు కలిగి ఉన్నది కాబట్టి దాని కారణంగా నీవు జీవుని యొక్క భావంలో చేరి ఉన్నావు. కాబట్టి ఈశ్వరుడు అని చెప్పనంటే ఆయన శుద్ధోపాధి గలవాడు, స్వతంత్రుడు, సమస్తానికి శాసకుడు, స్వతంత్రుడు. అందుచేత ఆ యొక్క ఈశ్వరుని యందు ఉన్నటువంటి చేతనాన్ని పరమాత్మ అంటారు. కాబట్టి అట్టి ఆ పరమాత్మ యొక్క విషయంలో ప్రత్యేక్ అనే పదం వాడరు. ఒకవేళ ఆ పరమాత్మ అనేటువంటి విధానంగా చెప్పుకొస్తే అది ఈశ్వరునికి విషయముగా గోచరించే విధానము పరమాత్మ. అయితే ఆ ఈశ్వరుడుగా చెప్పేటువంటి యొక్క అతను శుద్ధ సాత్విక మాయ, శుద్ధ సాత్విక విద్యతో చేరి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా బ్రహ్మము కంటే అభిన్నుడు కాదు, పరమాత్మ కంటే అభిన్నుడు కాదు. అందువల్ల అక్కడ ఆయనకి ప్రత్యేక అనే పదం వాడే విధానం కాదు. అది అస్వతంత్రుడై అన్నింటికీ కూడా స్వాధీనుడై అవిద్యకు బద్ధుడై ఇవన్నీ కూడా జీవుని యందు ఉన్నాయి. కాబట్టి ఇతడే వాటి నుంచి విడబడి తన యొక్క జీవత్వమును తొలగింపజేసుకుని బ్రహ్మము యొక్క స్థాయికి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నము అనేటువంటి యొక్క అంశము జీవుడుగా ఉన్నటువంటి వాని యందు మాత్రమే వర్తిస్తుంది. ప్రయత్నము అనేటువంటిది ఈశ్వరుని యొక్క అంశలో చేరి ఉన్నటువంటిది కాదు. ఎందువల్ల ఆయన శుద్ధోపాధి గలవాడు కాబట్టి ఆయనకు అది ప్రతిబంధకం కాదు. తన ఉపాధి, ఆ ఉపాధి ఆయనకు ఉపకరణంగా ఉన్నది, ఉపకరణముగా ఉండి దాన్ని ఆయన వినియోగింపజేసుకుంటూ ఉంటాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మాయయా అని స్వామివారే చెప్పిన మాట. అజహ అపి, నేను పుట్టుక లేనివాడను అయినప్పటికీ కూడా, అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్, సమస్త జీవులకు నేను నియామకుడుగా ఉన్నప్పటికీ కూడా, ప్రకృతిం స్వాం అధిష్ఠాయ, స్వాం నాకు స్వాధీనమై ఉన్నటువంటి ప్రకృతిని ఆధారంగా చేసుకుని నేను అనుకున్నప్పుడల్లా ఈ లోకంలోకి రావటం జరుగుతుంది అనే మాట అవతార సిద్ధాంతంగా చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా తన ప్రకృతి తన యొక్క స్వాధీనంలో ఉందనే విషయం చెప్పుకొచ్చాడు. కానీ అంత ధీటుగా మనకు చెప్పగలిగే సామర్థ్యం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ప్రకృతి యొక్క అవిద్యకు లోబడి ఉన్నారు, గుణాలకు లోబడి ఉన్నారు, ఇంద్రియాలకు లోబడి ఉన్నారు, మనసుకు లోబడి ఉన్నారు. అందువల్ల జీవుడు బలహీనుడు, శక్తిహీనుడుగా ఈ ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి గుణాలకు, వాసనలకు అన్నింటికీ కూడా స్వాధీనుడై అవి ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపుకు పోయేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి జీవుడు బలహీనుడుగా ఉన్నటువంటి విధానము. ఈ బలహీనుడై ఉన్నటువంటి జీవుడు మరి ఈశ్వరుని యొక్క ఆశ్రయాన్ని పొంది, ఈశ్వరుని యొక్క కృపను పొంది, ఈశ్వరుని యొక్క శక్తిని, ఈశ్వర శక్తిని పొంది దాని ద్వారా తనను తాను జయించుకోవాల్సి ఉంటుంది. తన యందు ఆపాదింపబడి ఉన్నటువంటి యొక్క అవిద్యను తాను మరి జయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ యొక్క జీవుడికి ఉండేటువంటి కర్తవ్యం ఆ జీవుడికే ఉన్నది అని అర్థం. ఎవరైతే తనను తాను జయించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడో వాడల్లా తన మీద తాను పోరాటం చేసుకోవాల్సి ఉంటుంది. తనపై తానే పోరాటం ప్రకటించుకోవాల్సి ఉంటుంది. ఇతరులపై పోరాటం ప్రకటించే విధానం లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ దేశం మీద ఆ దేశస్తులు, ఆ దేశం మీద ఈ దేశస్తులు, ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం, ఇట్లాగా మనం లోకంలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ పోరాటం అనేది తన మీద తానే పోరాటాన్ని ప్రకటింపజేసుకునే విధానం అవుతుంది.
అందువల్ల లోన ఉన్నటువంటి యొక్క తనని మించి ఉన్నటువంటి అనాత్మ వర్గాన్ని, వాసన సంబంధ వర్గాన్ని, గుణవర్గాలని తాను జయించుకొని తన యొక్క స్వరూప స్థితికి పోవాలి. కాబట్టి ఆ పోగలిగేటువంటి ఆ ప్రయత్నంలో భాగానికే ప్రత్యక్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. కాబట్టి ఆ పదం తీసి పెట్టేశామనుకోండి, ఆత్మ అవుతుంది. ప్రత్యక్ పక్కన పెట్టేస్తే ఆత్మ అంటారు అంతే. కనుక ప్రతి ఒక్కరి యందు ఆత్మ అనేది ఉన్నది. అయం ఆత్మ చెప్పంలా, సర్వం ఏతద్ బ్రహ్మ, అయా బ్రహ్మం అంతటా ఉందయా అన్నాడు. అయం ఆత్మ అంటే ఆ బ్రహ్మమే నీ దేహములో ఆత్మగా ఉన్నది. కనుక ఆత్మ అనేది లేకుండా ఈ లోకంలో ఏ ప్రాణి లేదు. అన్ని శరీరాలలో ఆత్మ అనేది ఉన్నది. అది అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం. మరి అంతటా ఉన్న బ్రహ్మమే నాలో ఉన్నప్పుడు ఆ నాలో ఉన్నటువంటి యొక్క చేతనాన్ని బ్రహ్మ అని అనొచ్చుగా. ఆత్మను ఎందుకు అనాలి? ఏమి ఇప్పుడు అంతటా బ్రహ్మమే, సర్వం ఏతద్ బ్రహ్మ అన్నావు, బాగా ఉన్నది. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మం ఉన్నప్పుడు నాలో మరి ఉంది బ్రహ్మమే కదా. అయం ఆత్మ బ్రహ్మ ఎందుకు ఈ పదం వాడాలి అక్కడ? అయం ఆత్మ అని చెప్పని ఓ పక్క అంతటా ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు అంతటా ఉన్న బ్రహ్మం నాలో లేదా? కాబట్టి నాలో ఉన్నది కూడా బ్రహ్మమే. మరి అన్నప్పుడు ఇంకా ఆత్మ అనే పదం ఎందుకు అలా వాడాలి? ఉపనిషత్కారుడు మాండుక్య ఉపనిషత్తులో ఏమి ఉపనిషత్తు చెప్పింది ఎవరు? ఏ మహర్షి చెప్పాడు? పోయి అడగండి కావాలండి మీరు. మహర్షుల వారు సర్వం ఏతద్ బ్రహ్మ అన్నారు కదా. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మమే ఉందనే విషయం చెప్పినప్పుడు నాలో బ్రహ్మం లేదా? నాలో కూడా బ్రహ్మం ఉంది కదా. ఉన్నప్పుడు అయం ఆత్మ బ్రహ్మ ఎందుకు మరి పదం పడాలి నువ్వు ఇంకా ఆత్మ అని చెప్పేసి అని అనేటువంటి యొక్క విషయం విచారిస్తే అర్థం అవుతుంది అంతవరకే. ఎందువల్ల ఆ ప్రకారంగా వాడటం జరిగిందని చెప్పానంటే, అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మమే నీలో కూడా ఉన్నది. ఆ నీలో ఉన్న బ్రహ్మమును ఆత్మని పిలువబడుతూ ఉన్నది. ఎందువల్ల ఆత్మ అని పిలిచారని చెప్పానంటే, నీలో అవిద్య ఉంది, మిలన సాత్వికం ఉన్నది, మిలన సాత్విక అవిద్య ఉన్నది. అజ్ఞానం అన్నారు, అవిద్య అన్నారు, తమస్సు అన్నారు, మూల విద్య అన్నారు, కారణదేహం అన్నారు, అనేక పేర్లు పెట్టారు. అంటే అవిద్య అనేది ఒక ఉపాధిగా ఉన్నది కాబట్టి ఉపహిత చేతనముగా ఉన్న బ్రహ్మమునే ఆత్మ అనే పదంతో చెబుతారయ్యా అన్నారు. కాబట్టి ఆత్మ అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఆ చేతనానికి ఆత్మ అనే పదంతో చెప్తారు. ప్రతి ఒక్కరి యందు ఆత్మ అనేది ఉన్నది. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ చేతనమునే, ఆ బ్రహ్మమునే ఆత్మ అంటారు. అందువల్ల ఆత్మ లేకుండా ఈ విశ్వంలో ఏ దేహము లేదు. సర్వజీవులు, సమస్త జీవులు అన్నింటి యందు కూడా ఆ బ్రహ్మమే ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శవాకేశ పండితా సమదర్శన అన్నాడు. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు, ఏనుగు యందు, ఇంతేనా ఈ విశ్వంలో? గార్ధవాల యందు, చీమల యందు, దోమల యందు, అన్నింటి యందు. అంబోజాసనుడాదిగా తృణ పర్యంతంబు విశ్వాత్ముడై ఉండ భగవతం చెబుతా ఉంది మాట. అందుచేత అన్ని ఉపాధుల్లో ఉన్నటువంటి ఆ చేతనానికి పేరు ఆత్మ అని వస్తుందన్నమాట. ఈ విశ్వంలో 84 లక్షల రకాలుగా చెప్పారు కదా. 84 లక్షల రకాల జీవులు అన్నప్పుడు అన్ని జీవుల యందు మీరు చెప్పాల్సి వస్తే సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ చెప్పాలి అంతవరకే. చేమలో, దోమలో, నల్లిలో, పిల్లిలో, దేంట్లో చెప్పినా కానీ అన్నింటి యందు కూడా ఆత్మ 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 అని చెప్పనాలి. కానీ ఎందువల్ల ఇక్కడ ప్రత్యేక ఆత్మ అని వచ్చింది? ఈ మాట మీరు శుద్ధంగా అర్థం చేసుకోవాలంటే కాటక వల్లే సమాధానం. పరాంచిఖాని వ్యతృణత్తు స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి నా అంతరాత్మన్. పరాంచిఖాని సమస్త మానవుల ఇంద్రియాలు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి
అందరూ ఆ ప్రకారంగా బయటికి పోయే పని పెట్టుకున్నారు. ఈ బయటికి పోయే పని పెట్టుకోవడం కారణంగా వాళ్ళకి అంతరాత్మ నపశ్యతి, కనుక లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ నపశ్యతి తెలియకుండా ఉన్నది. ఎందువల్లంటే బయటికి పోతున్నారుగా వీళ్ళంతా. మరి బయటికి పోయినప్పుడు ఏమవుతుంది? బయట ఉన్నవి తెలియబడుతున్నాయి. ఈ బయట ఉన్నవి ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇత్యాదివన్నీ కూడా బయట ఉన్నాయి కాబట్టి అవి తెలియబడుతూ ఉన్నాయి. లోపల ఉన్నది తెలియబడే అవకాశం లేకుండా పోయింది అన్నాడు. అంతరాత్మన్ నపశ్యతి తస్మాత్, ఆ కారణం చేత అంతరాత్మన్ నపశ్యతి, కనుక లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ వాళ్ళకి తెలియబడే విధానంగా లేదు. ఈ ఆత్మ తెలియబడే విధానముగా లేదు అన్నంతకాలం, బయటికి పోతూ ఉన్నంతకాలం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చేతనాన్ని ఆత్మ అనే పదముగానే చెప్పాల్సి ఉంటుంది. ఏమి మత్తః పరతరం నా అన్యత్తు కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ. మనులలో దారం ఇమిడి ఉన్నట్లుగా అందరి యొక్క దేహాలలో ఉన్నటువంటిది ఆత్మ, సూత్రాత్మగా ఉన్నది. దాన్ని ఆత్మ అనే పదం చెప్పాల్సిందే. ఎప్పుడయ్యా నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మకు చేరి ప్రత్యేగాత్మ అవుతుందని చెప్పానంటే దాన్ని చెప్పుకొచ్చారు. కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు, కశ్చిద్ధీరః ఒకానొక ధీరుడు ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు. ఐచ్ఛత్ అంటే దీన్ని ఆది వృద్ధి అంటారు. ఈచ్ఛత్ అనేదే ఐచ్ఛత్ అంటారు. ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. అమృతత్వం ఇచ్చన్. ఇచ్చ అంటే కోరిక. తనలో ఉన్నటువంటి అమృత స్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మమును, ఆత్మను పొందాలనే అపేక్ష కలిగి ఉన్నటువంటి వాడు ఆవృత, బయటికి పోయే మనస్సుని లోపలికి మరలించాడు అన్నాడు. ఈ విధముగా మనస్సుని ఏకాగ్ర మనసా సకృత్, ఆ మనస్సును ఆ ప్రకారముగా ఏకాగ్రపరచి నివృత్తి వైపుకు తిప్పినప్పుడు ఆ అంశాన్ని అనుసరించి ఆత్మకు ప్రత్యక్ అనేటువంటిది ఇది చేరి ప్రత్యేగాత్మ అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే అందరి యందు ప్రత్యేగాత్మ అనే అంశముగా ఉన్నదా, కేవలం ఆత్మ అనే అంశముగా ఉందా? ఆత్మ అనే అంశముగా ఉన్నది. చీమలో, దోమలో, నల్లిలో, పిల్లిలో, ఏనుగలో, సమస్త జీవులలో ఆత్మ అనేటువంటిదిగానే చెప్పింది శాస్త్రం. సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మ అందే తప్ప అయం ప్రత్యేగాత్మ అని చెప్పి అనలేదు. అయం ఆత్మ ఎందువల్లంటే కేవలం చేతనం ఉన్నది. అట్టి ఆ చేతన స్వరూప స్థితిని పొందాలన్న అపేక్ష కొద్ది మందిలో కలుగుతుంది. ఆ కలిగినటువంటి యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పనంటే ఏకాగ్రమనసా సకృత్, మనస్సుని వాళ్ళు ఏకాగ్రం అనగా అనేకాగ్రం కాకుండా, ఇప్పుడు ఎట్లా ఉందయ్యా మనస్సు అంటే అనేకాగ్రంగా ఉన్నది. అనేకాగ్రం అంటే ఒకటి కాదు, రెండు కాదు, పరంపరగా పుంఖానుపుంఖాలుగా ఒక నదీ ప్రవాహంలాగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏకాగ్ర మనసు కాదు, అనేకాగ్రం, అనేక వాటిల్లో చేరిపోయింది. అందువల్ల ఈ ప్రకారముగా ఎవరైతే గురు కృపకు పాత్రులై తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసిన వాళ్ళై వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై నివృత్తి మార్గాన్ని వాళ్ళ ద్వారా ఆస్వాదించుకొని చక్కగా వారు స్వామి చెప్పినట్లుగా సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ కాయేన మనసా బుద్ధ్యా కేవల సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః అన్నట్లుగా ఆ ధ్యానం యొక్క అంశాన్ని వాళ్ళు చక్కగా అలవరుచుకొని మరి ఆ విధంగా కూర్చొని ఇక మనస్సుని బయటికి పోకుండా
దాన్ని లోనికి మరలించే ప్రయత్నంలో ఎవరైతే పూనుకుంటారో వారిని యోగులు అన్నారు. వాళ్ళనే ధ్యానులు అని చెప్పని అన్నారు. వాళ్ళని యతులు అన్నారు. వాళ్ళే మునులు అన్నారు. యతులు యతనే ప్రయత్నం చేసేవారిని యతులు అని చెప్పని అంటారు. వాళ్ళనే యోగులు అన్నారు. మనస్సుని నిశ్చలపరచి హంస యొక్క ఆశ్రయంలో పెట్టే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని యోగులు అన్నారు. ఇలాంటి ఈ యొక్క ప్రక్రియను ఎవరు అవలంబించి ఉంటారో, అలాగా ఆ నివృత్తి విధానముగా అవలంబించి ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చేతనానికి మాత్రమే ప్రత్యక్ అనే అంశము దాని యందు జతపడుతుంది. ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు. కాబట్టి అందరి యందు ప్రత్యేగాత్మ అనే విధానం లేదు, కేవలం ఆత్మ అనే విధానమే ఉన్నది. ఎందుకంటే వారు ఆత్మ యొక్క స్వరూపానుభవాన్ని పొందాలన్న ప్రయత్నం వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళ వృత్తులన్నీ కూడా బహిర్గతంగానే ఉన్నాయి. ఆలోచనలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంద్రియ విషయ సంయోగాలతో ప్రయాణం చేస్తూ ఉండటం కారణంగా వాళ్ళల్లో ఆత్మ అనేటువంటి యొక్క అంశం వరకు మాత్రమే చెప్పాల్సిన విషయాన్ని మనకు ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తూ సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పనంటూ మీకు కింద పాదంలో చెప్పుకొస్తారు. సోయమాత్మ చతుష్పాత్. ఈ చతుష్పాత్ సహా అంటే సహ అయం ఆత్మ అంటే ఆత్మయే చతుష్పాత్ 4 పాదములు కలిగి ఉన్నది అన్నప్పుడు ఈ 4 పాదాల విషయమై విచారణ చేసుకుని ఎవరైతే 4వ పాదములోకి ప్రవేశిస్తారో వారికి వచ్చే అంశం ఎక్కడ? ప్రత్యక్ అనే మాట. ఈ 3 పాదాల వరకే అందరూ నడుస్తూ ఉన్నారు. అందరికి 3 పాదాలు ఉన్నాయి. ఆ 3 పాదాలతో గమనం చేస్తూ ఉన్నారు. విశ్వడు అనే ఒక పాదము, తైజస్సుడు అనే ఒక పాదము, ప్రాజ్ఞుడు అనే పాదం, ఈ 3 పాద గమనాలుగానే కలిగి ఉన్నారు. మేలుకొని ఉన్నప్పుడు విశ్వులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిద్రించినప్పుడు తేజస్సులుగా ప్రాజ్ఞులుగా ఉంటూ ఉన్నారు. ఈ 3 భాగాలు కలిగి ఉన్నంత వరకు వీళ్ళల్లో కేవలం ఆత్మ అన్నటువంటి అంశమే ఉంటుంది. ఎవరైతే ఈ 3 పాదములు కాక చతుష్పాత్ 4వ పాదంగా చెప్పారు కదా, ఈ 4వ పాదం అనేది తురీయ పాదము అని చెప్పని అన్నారు. దాన్ని విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము. 4వ పాదాన్ని తురీయ పాదం అంటారు. అది మహాకారణము, హంస యొక్క స్వరూప స్థితి. అలా 4వ పాదముకు తురీయ పాదములో ప్రవేశించినటువంటి వారికి మాత్రమే ఏర్పడేటువంటిది ప్రత్యక్ అనేటువంటి అంశం వాళ్లకు వస్తుంది. వాళ్ళు ఆ సాధన ద్వారా ప్రత్యక్ అనేటువంటి అంశాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అట్లా కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఆత్మ అనేటువంటిది వాళ్ళకి గోచరించే విధానం ఏర్పడుతుంది. ఆత్మ గోచరం అన్నారు. అట్టి ఆత్మ గోచరం, ఆత్మ యొక్క అనుభవాన్ని ఎవరు సంపాదించుకున్నారో వాళ్ళు అయం ఆత్మ బ్రహ్మ. కాబట్టి వాళ్ళు మరి అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్య విధానముగా స్వరూప స్థితికి పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా అహం బ్రహ్మేతి మాం ధ్యాయేతు. కాబట్టి నన్ను మీరు బ్రహ్మముగా తెలుసుకోండి, నన్నేదో కేవలం దేహముగా భావించుకోమాకండి. కనుక మీరు దేహం కాదు, నేను దేహం కాదు. ఇది స్వామి చెప్పే మాట. భగవద్గీతలో కూడా నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అర్జున, త్వం నీవు, అహం నేను, ఇమే జనాధిపాః ఈ రాజులందరూ కూడా, న భవిష్యామః కనుక ఎప్పటికీ ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం, ఇప్పుడు ఉన్నాం, గతంలో ఉన్నాం, ఇక ముందు కూడా ఉండబోతాం అనే మాట ఏంటంటే కేవలం స్వరూపం యొక్క సంబంధమై ఉన్న భావం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా మరి చూసినట్లయితే
అంతటా వ్యాపకమై ఉన్న వస్తువు బ్రహ్మమయ్యా, అయం ఆత్మ అన్నారు. మరి అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మము అన్నప్పుడు అయం పరమాత్మ అని చెప్పొచ్చు కదా. అయం ఆత్మ ఎందుకు చెప్పాలి? సర్వం ఏతద్ బ్రహ్మ అయం పరమాత్మ అని పదం వాడొచ్చుగా. అంటే అయం పరమాత్మ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన శుద్ధోపాధి గలవాడు, ఈశ్వరుడు. ఆయన విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ముక్తుడే. ఆయన బద్ధుడు కాడు, ఆయన ముక్తుడు కనుక ఆయన విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ అయం పరమాత్మ అనకుండగా అయం ఆత్మ అనే పదం వాడారు. కాబట్టి అందుచేత ఈ జీవులు తమను తాను ఉద్ధరింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది, తమను తాను ఉద్ధరింపజేసుకోవాల్సిన విషయం ఉన్నది. కాబట్టి మరి ఆ జీవుల యొక్క విషయంగా చెప్తూ ఆత్మ అనే పదం వాడారు. కాబట్టి ఆత్మగానే ఉండిపోతారా, ప్రత్యేగాత్మగా పేరుగాంచుతారా? ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయము. ఆత్మగానే ఉంటాము అంటే విశ్వంలో సకల జీవులు స్థాయిలో ఉన్నాయి. శునకములు కానీ, పశువులు కానీ, పశువులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ మొత్తం కూడా ఆత్మయే. దేహ 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 దేహములో ఉన్నటువంటి యొక్క చేతనాత్మిక ఆత్మయే. అది ప్రత్యేక ఆత్మని అంశం రావటం అంటే ఒక మానవ దేహము కలిగి ఉన్నటువంటి వానికి మాత్రమే సాధ్యమవుతుంది. విశ్వంలో ఏ ప్రాణి కూడా నివృత్తి మార్గంగా ప్రయాణం చేసేటువంటి విధానాలుగా లేవు. ఒక మానవ ప్రాణి మాత్రమే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయగలిగే అవకాశం అనేది ఉన్నది. అట్లాగా మానవులందరూ ప్రత్యేగాత్మ కాదు. మళ్ళా మానవులలో ఏ కొద్ది మందో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్, పరమాత్మ అన్నట్లుగా ఒకానొకడు ఎవరైతే గురువు ద్వారా ఆ మార్గ విషయాన్ని అవగాహన చేసుకుని ఇక మనస్సుని నివృత్తి మార్గంగా ఏర్పాటు చేస్తాడో అట్టి వానికి మాత్రమే అన్వయమయ్యే అంశము ప్రత్యక్ ఆత్మ. ప్రత్యక్ అంతర్ముఖ వృత్తిగా ఉన్నటువంటి విధానం వారి యందు మాత్రం ప్రత్యేక ఆత్మ అన్నారు. అహం బ్రహ్మేతి అహం బ్రహ్మేతి మాం ధ్యాయేతు ఏకాగ్రమనసా సకృత్. ఈ విధముగా చేసేవారట సర్వం తరతి పాపానం కల్పకోటి శతై కృతం. కల్పకోటి శతై కృతం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.